చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ సొరంగం వీడియో చూసే ఉంటారు. ఇది మన మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల కల్వకుర్తి నుంచి గుండాల ఊరిలో శ్రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ సొరంగం బయటపడింది. ఈ గుండంలో ఈత కొడుతున్న ఒక యువకుడు అలాగే లోపలికి వెళ్లి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అతన్ని కాపాడే క్రమంలో గుండంలో ఉన్న నీటిని బయటికి తీసే క్రమంలో ఈ సొరంగం బయటపడింది. ఇక్కడ సొరంగం మెట్ల కింద సహజంగా ఏర్పడిన అమ్మవారి ప్రతిరూపాన్ని మనం చూడవచ్చు. ఆలయ చరిత్రలోనికి వెళ్తే రావణ సంహారం తర్వాత రాముడి వెంట ఒక నీడ పడింది. ఆ దోషానికి పరిష్కారం కోసం వశిష్ఠి మహర్షి దగ్గరికి వెళ్ళగా, రావణాసుడు రాక్షసుడే అయినా కానీ ఒక బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు ఆ దోషం పోగొట్టుకోవాలంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని రాముడికి చెప్పారు. వశిష్ఠి మహర్షి చెప్పిన మాటలకు రాముడు అకార ధ్యానం చేయగా ఉద్భవించిన లింగమే ఇక్కడున్న శివలింగం. ఆ శివలింగానికి పూజ చేయడానికి నీళ్లు లేకపోవడంతో తన బాణంతో నేలపై కొట్టగా అది 7 గుండాలుగా ఏర్పడి కాశీ నుంచి ఇక్కడికి నీళ్లు వచ్చాయి. స్వయంగా ఇక్కడ రాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి